లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1962 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన చేసిన ప్రసంగము. రోమపత్రిక 12వ అధ్యాయం. ఆచరణ యోగ్యమైన క్రైస్తవ జీవితం విషయమై ఈ అధ్యాయంలో ప్రస్తావించబడ్డది. ప్రార్థన మనలను ఇలాంటి జీవితంలోనికి నడుపుతుంది. ఆత్మచేత నడిపించబడిన మనిషి ఈ విధంగా ఉండగలడు. మన శరీరము ఆయనకు చెందినది. మనము క్రీస్తునొద్దకు రాక పూర్వము మన మనస్సు ఈ లోకము యొక్క అంగీకారాన్ని కోరుచుండెడిది. ఈ లోకమునకు అంగీకారముగా ఉండుట ఒక సులభమైన జీవితముగా ఉండి ఈ లోకము యొక్క ప్రవాహం వెంట వెళ్ళుచుండును. సజీవమైన చేప ప్రవాహమునకు ఎదురుగా ఈదును, చనిపోయిన చేప ప్రవాహం వెంట వెళ్ళును. మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా అది మన మనస్సు మీద పనిచేస్తుంది. మన బాహ్య దృష్టి మరియు ఆలోచన ఎడతెగకుండా నూతన పరచబడినవిగా తయారగును. మనము మొదట దేవుని యొక్క సాధారణ చిత్తమును చేయుట ప్రారంభిస్తాం. వాక్యమును లోతుగా త్రవ్వినప్పుడు పరలోకమునకు ఎక్కువగా అంగీకారమైన దేవుని చిత్తమును గూర్చిన స్పష్టమైన అవగాహనను చూస్తాం. మనము కృపలో వృద్ధి చెందుచుండగా దేవుని చిత్తము మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా తయారవుతుంది. నీవు దానిలో ఉన్నప్పుడు భద్రముగా ఉంటావు. దేవుని యొక్క పరిశుద్ధులు దేవుని పరిపూర్ణమైన చిత్తమును వెంబడించారు. నీవు ఆ స్థితికి వచ్చినప్పుడు మంచిది, నేను ఆయన చిత్తాన్ని చేయుచున్నాను, నాకు వ్యతిరేకముగా ఏమి వచ్చినను లెక్క చేయను అని నమ్మకంతో చెప్పగలవు. పూర్తికాల సేవకై నేను మద్రాసు వచ్చినప్పుడు నేను చాలా సంక్షోభాలను ఎదుర్కొన్నాను. దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. మనము ఆలోచించవలసిన దానికంటే ఎక్కువగా మనలను గూర్చి మనం ఆలోచించకుండా ఉందాము. ప్రతి ఒక్కరము దేవుడు మనకిచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున స్వస్థ బుద్ధి కలిగి ఉందాము. నీ విషయమై నీవు సరైన అవగాహన కలిగి ఉండుట ఎంతో అవసరము. భక్తి సంబంధమైన వాటిలోని పోరాటములు మనలను గూర్చిన ఒక తప్పైన అంచనాకు నడిపించగలవు. కొన్ని సమయాల్లో మనలను మనం అధిక అంచనా వేసుకుంటాము. కొన్ని సమయాల్లో మనలను గూర్చి మనము తక్కువ అంచనా వేసుకుంటాము. మనము తక్కువ అంచనా వేసుకుంటాం మంచిది. అయితే ఆ విధంగా మనం దేవుని పని చేయలేము. దేవుడు మోషేను పిలిచినప్పుడు అతడు తనను గూర్చి తక్కువ అంచనా వేసుకున్నాడు. అతడు వెళ్ళకపోయినట్లయితే ఎవరు వెళ్తారు? గిద్యోను కుటుంబము పేద కుటుంబము మరియు అతడు తన తండ్రి ఇంటిలో కడపటివాడు కాబట్టి దేవుని పిలుపు అతనికి వచ్చినప్పుడు అతడు సంశయించాడు. దేవుడు మోషేను మరియు గిద్యోన్ను వారి తప్పైన అంచనాల నుండి బయటకు లాగవలసి వచ్చింది. మనం ఎంత విశ్వాసమును కలిగి ఉన్నామో తప్పక తెలుసుకొనవలసి ఉన్నాము. చాలామంది కాపర్లుగా ఉండాలని కోరుచుంటారు. నా విద్యార్థి ఒకడు అమెరికాకు వెళ్ళి ఒక సంఘ కాపరిగా అయ్యాడు. కానీ అతడు ఆ సంఘాన్ని నాశనం చేశాడు. నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? మోషే ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం గుండా నడిపించాడు. వెళ్ళి నీ చేతిని చాచుము అని దేవుడు చెప్పాడు. సముద్రం విభజించబడింది. దేవుడు మోషేకి ఇచ్చిన విశ్వాసాన్ని నేను అర్థం చేసుకోలేను. అతనికి 40 సంవత్సరాల అరణ్యంలో శిక్షణ ఇవ్వబడింది. ఏ విశ్వవిద్యాలయము 40 సంవత్సరాలు శిక్షణ ఇవ్వదు. అయితే దేవుడు మోషేకు శిక్షణ ఇచ్చాడు. మోషే నేర్చుకొనవలసి ఉన్నాడు. అతడు ఫరోను ఎదుర్కొనుటకైన విశ్వాసమును ఎట్లు పొందుకున్నాడో నన్ను ఆశ్చర్యపరచును. ఒకనితో ఒకడు మనస్సు కలిపి ఉండుడి అని 16వ వచనంలో చూస్తాము. ఇదొక గొప్ప వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని 10వ వచనంలో ఉన్నది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకంటే ఎక్కువగా మన సహోదరులను ఘనపరచుటకు ఇష్టపడతాం. జాన్ వెస్లీ ఫ్లెచర్ పట్ల ఉన్నతమైన గౌరవాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను చాలా చురుకైన వారిగా చేయును. మనము సోమరులుగా ఉండకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని 11వ వచనంలో చూస్తాం. మనము చేయు ఏ పనిలోనైనను క్రమము లేని వారముగా ఉండకూడదు. పాత్రలు శుభ్రపరచుట, వంట చేయుట, భోజన ఏర్పాట్లు చేయుట మొదలైన వాటిలో క్రమముగా లేని పని దేవుణ్ణి సంతృప్తి పరచదు. మన దేవుడు ఒక పరిపూర్ణుడైన దేవుడు.